నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం। వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు। గ్రామ స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు। ఇందులో భాగంగా పార్టీలో కొత్త నియామకాలు చేపట్టారు। వైసీపీలో పదవుల భర్తీ దాదాపు పూర్తి కావచ్చింది। దీంతో పదవులు దక్కించుకున్న వాళ్ళు తమకు చోటు కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు చెప్పే పేరుతో సందడి చేస్తున్నారు। అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాల ఊసేలేని సంగతి తెలిసిందే। ఆ ఎఫెక్ట్ ఎన్నికలపై తీవ్రంగా పడింది। మరీ ముఖ్యంగా సచివాలయ వ్యవస్థకు వారధిగా తీసుకొచ్చిన వాలంటీర్లను సీఎం హోదాలో జగన్ నమ్ముకున్నారు। తన పార్టీ కేడర్ను జగన్ విస్మరించిన సంగతి తెలిసిందే। అన్ని వాలంటీర్లే చూసుకునే పనైతే ఇక పార్టీని అధికారంలోకి ఎందుకు తెచ్చుకున్నామనే ఆవేదన వైసీపీ నాయకులు కార్యకర్తల్లో కనిపించింది। ఇదంతా గతం। వర్తమానానికి వస్తే వైసీపీ శ్రేణుల్ని యాక్టివ్ చేసే పనిలో జగన్ బిజీ అయ్యారు। 6 నెలలకే కూటమి సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది అని, మళ్లీ మనదే అధికారమని భరోసా ఇస్తున్నారు। అంతేకాదు పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇంతవరకు చూసుకున్నది ఒక లెక్క, రానున్న రోజుల్లో మరో లెక్క అని చెప్పి ఉత్సాహంగా పనిచేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు। మరోవైపు కూటమి సర్కారు దాడులతో వైసీపీ శ్రేణుల్ని మళ్లీ జగనే దిక్కు అనుకునేలా చేసింది। దీంతో వైఎస్ జగన్ వెంట నడవాల్సిన అనివార్య పరిస్థితిని కూటమి ప్రభుత్వమే కల్పించింది। 7 నెలల క్రిందట కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రత్యర్థులను తీవ్రంగా భయపెట్టింది। వైసీపీ శ్రేణులు ఎక్కడికెక్కడికో వెళ్లి తలదాచుకున్నారు। కాలం గడిచే కొద్దీ వైసీపీ కార్యకర్తలు నాయకులు మళ్లీ కాలు దువ్వే దగ్గరకు వచ్చారు। ఇప్పుడు పదవులు దక్కడంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నామని ప్రకటిస్తున్నారు।